జగ్గంపేట మండలం గుర్రపాలెం గ్రామ పంచాయతీలో కనీస ప్రోటోకాల్ను పాటించడం లేదని గ్రామ సర్పంచ్ చీపురుపల్లి లక్ష్మీ రాఘవ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో జరిగే ఏ అధికారిక కార్యక్రమానికి సర్పంచ్ కు కనీసం సమాచారం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం నాయకులతో అధికారులు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. గ్రామ పంచాయతీకి వార్డు మెంబర్లను ఎవరిని రానివ్వకుండా అధికార పార్టీ వారు బెదిరిస్తున్నారని వాపోయారు. గత ఆదివారం గ్రామ పంచాయతీకి పారిశుధ్య ట్రాక్టర్ ప్రారంభించారని, ఆ కార్యక్రమానికి కూడా గ్రామ సర్పంచ్ కు కనీస సమాచారం లేదని తెలిపారు. సర్పంచ్ కున్న ప్రోటోకాల్ ను అధికారులు ఏ విధంగా అవహేళన చేస్తారని ఆమె వాపోయారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము సర్పంచ్ గా పోటీ చేసి గెలవడమేనా మా తప్పు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడ రోడ్లు ఏయో వస్తున్నాయి, వాటికి కూడా చెప్పలేదు. అసలు దేనికి కూడా మమ్మల్ని కేకెత్తలేదండి. దేనికి కూడా కేకెత్తలేదు. ఉన్నాం కదా మీరు పంచాయతీ తరఫున తీర్మానం ఇస్తున్నారా? తీర్మానాన్ని కూడా కేకెత్తున్నారు ఏంటండి? సెక్రటరీ ఇచ్చేస్తున్నాడు. అసలు ఇచ్చేస్తున్నాడు కదా, సెక్రటరీ గారు ఇచ్చేస్తున్నారు కదా. తీర్మానానికి కూడా కేకలేదు. ఓన్లీ ఈ సీపల సంతకాలకే కేకేస్తున్నారు అంతే. ఇంకా దేనికి కూడా వాళ్ళు పట్టించుకోలేదు మమ్మల్ని. అసలు ఉన్నాం కదండి, ఇంకా నాకు కొంత ఉంది కదా, అవకాశం ఉంది కదా, ఇంకా దాన్ని ఉపయోగించుకోవాలి కదండి. ఉపయోగించుకుంటే దానికి మాకు కూడా కొంత తెలివి ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు నరకం చూసేసామండి బాబు. అది పెట్టుకున్నాం, ఏదో గవర్నమెంట్ ఎత్తదని పెట్టుకున్నాం. ముందు ఊరి అభివృద్ధి కోసం పెట్టాం. ఎంత డబ్బు పెట్టామండి, అది రానంతకి అంత హింస పడిపోతున్నాం, కష్టపడి అంత ఇబ్బందిగా ఉంది. నెంబర్లకు వాళ్ళకి ఉపయోగం లేదు కదా, మాకేముంది మా ఉపయోగం, మేము ముందుకు రావడానికి అంటున్నారు నెంబర్లు. మరి డౌట్గా మరి వాళ్ళకు ఉంటుంది కదమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు 25,000 ఇస్తున్నారు. ఆ మనుషుల కంటే వస్తారు జనం ముందుకి. అది ఏమీ లేదు, మేమేందుకు వస్తాం అంటున్నారు నెంబర్ల ముందుకి. గెలడం మీద గెలిచారు పాపం సర్పంచ్ వెనకాల. వాళ్ళు రావట్లేదు దేనికైనా రమ్మంటేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టించుకుంటున్నాం. మాకేం లాభం ఉంది, మాకేం కాంట్రాక్టులు గట్రా ఏమి ఉన్నాయి, మాకేమి ఇప్పిస్తున్నారు మరి అంటున్నారు అంతే కదా. అలాంటప్పుడు మరి మనం ఏం చేస్తాం? వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జే కొత్తూరులో జోరుగా అక్రమ మట్టి త్రవ్వకాలు. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ రెచ్చిపోతున్న మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి. కనీస ప్రోటోకాల్ ను పాటించడం లేదని జగ్గంపేట మండలం గుర్రపాలెం గ్రామ సర్పంచ్ చీపురుపల్లి లక్ష్మీ రాఘవ ఆరోపణ. సర్పంచ్ కు కనీస సమాచారం ఇవ్వకుండా కూటమి నాయకులతో నిర్వహించడంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపులో మేరకు 2 రోజుల పాటు సిడిపిఓ ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు రిలే నిరాహార దీక్ష. కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.